మహేంద్ర దీవెన ప్రత్యక్షం అయిపోయారు. ఎన్నాళ్ళు అవుతుందో మేము వీడియోలో అడిగి కామెంట్ సెక్షన్లో కూడా నిండిపోయినాయి. మహేంద్ర ఎక్కడికి వెళ్ళాడు, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఎక్కడికి వెళ్ళాడా పనికని అడుగుతా ఉన్నారు. ఏమైందా, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వచ్చావు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? విజయవాడ అమ్మవారి కాడికి వచ్చి పని చేసుకోవడానికి వచ్చావు. మేస్త్రి పని అయ్యాయి కదా. ఏంటా డార్క్గా కనపడుతుంది. నలుపుకి వచ్చావు మా వాడు దేవనా, నీళ్ళు గట్లేదే మా వాడికి. సరే దేవనా, ఈరోజు మీ హోమ్ టూర్ చూపిస్తారా? మీరు ఉంటున్న ప్లేస్ ఏ ప్లేస్ మొత్తానికి, ఏరియా ఏ ఏరియా? తాడేపల్లిగా. తాడేపల్లి ఇంకా అది మెయిన్ హైవే అండి. ఇంకా పైకి గుంటూరు, ఇటేమో కృష్ణానది. ఇంకా దాని ఆపోజిట్కి ఎదురుగానే దీవెనాల హోమ్ ఇది. అక్కడ నిలబడండి గేట్ కాడ. ఇంకా అది మీ మెయిన్ గేట్, ఇది గేట్ ఎంట్రన్స్. అదేనా మీరు పెంచిన మొక్కనే ఇదే? సరే పండి లోనికి వెళ్దాం. ఓకేనండి. ఈ రూమేనా మీది? ఫస్ట్ రూమ్. ఈ ఎన్ని రూములు మొత్తం? పరిగెత్త కాకండి, నిదానం చెప్పండి. 4 రూములా? ఇది డాబానా లేకపోతే రేకుల షెడ్డే? 4 ఐటాలు అంతేనా? అంటే 4 ఫ్యామిలీలు ఉంటున్నాయి అంతేనా? హిందీ వాళ్ళు అని చెప్పేసి, శ్రీకాకుళం వాళ్ళు, తెలుగు వాళ్ళు అలాగ ఉంటున్నారు అన్నమాట. ఇంకా ఆ లైను 1, 2, ఇది 3, ఇది 4 మహేంద్ర వాళ్ళు ఉంటుంది దీంట్లోనేరా. ఇదొకటి, ఇది బాబేది, ఇది మీదా? అదే మీ అందరిదా? హాయ్ చిన్నమ్మ, ఎలా ఉన్నావు, బాగున్నావా? ఈ హోమ్ టూరు చూపిమంటున్నారులే, అందుకని. బట్టలు ఉతికావా? ఇది ఎక్కడైనా ఆరేసుకోవడం? మీ మెల్ల అంత ఇంతే, ఇంకా ప్లే గ్రౌండ్ చూడ్డానికి. అవి బాత్రూమా? 3 బాత్రూమ్స్. ఇంకా అక్కడ ఎవరి వాళ్ళకే ఏం ట్యాపులు కూడా ఎవరి వాళ్ళకేనా? ఆడొకటి, ఏడొకటి, ఆడొకటి. ఇంటి ఎదురుగా ఎవరు ట్యాప్ వాళ్ళకు ఉందండి. అంతే సౌకర్యం మాత్రం చాలా బాగుంది ఇక్కడ. మనకు తెలిసిన సార్దే. మనం ఒకసారి అమరావతి అంటున్నా, అపర్ణలో ఒకసారి మన బిల్డింగ్ చూపించాం కదా చిన్నమ్మ. సార్ పేరు ఏం పేరు ఉంది మర్చిపోయాను. దుర్గాప్రసాద్ రెడ్డి కదా? ఏం పేరు రా సార్ పేరు? ప్రసాద్ సారేనా? ప్రసాద్ రెడ్డి సార్. ఒకసారి హోమ్ టూర్ కూడా చేసాం మన అపర్ణలో. ఆ సార్కి సంబంధించిన బిల్డింగ్ ఇది కూడా, ఒక రేకు షెడ్. ఇంకా మా చిన్నమ్మ రాగానే ఇక నా బట్టలు మొత్తం శుభ్రంగా ఉతికేసి ఆరేసిందన్నమాట. మీకు చెప్పేదండి, మొన్న రోజున మనం వినకొండలో వర్క్ అయిపోయిందండి. ఇంకా విజయవాడ వచ్చాము. విజయవాడలో కూడా పని కనుక్కొని ఇంకా ఇక్కడ స్థిరపడాలని చెప్పేసి చెప్పామాట. అక్కడ పని ఎందుకు అయిపోయిందంటే మీకు చెప్పే కదా, ఇంకా ప్లాట్లు ఆగిపోయినాయి. నాకు మనీలాగా అయిపోయిందిలే. ఇంకా మన వాళ్ళు అయిపోయినా మనం ఆగకూడదు కదా, అందుకని చెప్పేసి మనం ఎక్కడో ఒకట చేసుకుంటూ ఉండాలని చెప్పేసి నేను ఉదయాన్నే 11:30కి 12 గంటలకి బయలుదేరడం, ఇక్కడ రావడం 2-3 గంటలకల్లా వచ్చాము. ఎండ దెబ్బ తగిలి ఇంకా మా నాన్న ప్రశాంత్ కొనుక్కొని ఇప్పుడే లేచి ఇంకా బయట కూర్చున్నాడు అనమాట. ఇంకా ఈ వ్లాగ్ మొత్తం మీకు చూపించిందే ఇలాగ విజయవాడ వస్తుందని చెప్పేసి పని కొనుక్కోవడానికని. ఆ తర్వాత ఇంక ఇలాగ మా చిన్నమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చానమాట. మా చిన్నమ్మ వాళ్ళు దగ్గర వచ్చి కూడా ఇప్పుడు ఎన్నాళ్ళు అవుతుంది చిన్నమ్మ? 2 నెలలు అవుతుంది కదా. 2 నెలలు స్టార్టింగ్ అయింది. దేవనా ఇక్కడ మహేంద్ర నువ్వేరా మెయిన్. ఇక్కడ ఉండి తనతో నా పక్కనే ఉండి నువ్వు తగ్గదాకా మాట్లాడచ్చు తమ్ముడు. మా తమ్ముడు నవ్వుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏమంటారా? ఇన్స్టాగ్రామ్ కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు మా వాడికి. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారా? ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పురా, అందరూ జాయిన్ అవుతారు దాంట్లోకి, ఫాలో అవుతారు. నిజంగా చెప్పు ఐడి ఏంటి? మిస్టర్ మహేంద్ర డార్లింగ్ 143. అంతేనా? అది కోడ్ కొట్టండి ఇన్స్టాగ్రామ్లో, మనోడిది వస్తుంది. మా ఊరు స్టిల్స్ ఉండవు దాంట్లో. దీవెన మహేంద్ర ఇద్దరు కలిపి. సరే చూపి మరి. చిన్నమ్మ ఏది మీరు? వెళ్దాం మరి లోనికి. పా సరేనండి, లోనికి వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి ఎన్ని రూములు మొత్తం ఈ బారు మీద? 2 రూములు. అంటే అదేంటిది బెడ్రూమ్, హాల్ 2 అదే. ఇది పంచ, ఇది హాల్ లెక్క వచ్చింది కదా, అది బెడ్రూమ్ లెక్క వచ్చింది. ఇంకా ఆ బెడ్రూమ్లోనే కిచెన్ అవన్నీ ఉండే మీకు చూపిస్తాను. ఇదేం ఫ్యాను? మీరు ఫ్యాన్ తీసుకోలేదా? నాకు చెప్పిన ఒకసారి బండి కడుకుని తీసుకొచ్చామని ఒకటి టేబుల్ ఫ్యాన్. రాత్రి 3 పెట్టుకున్నాం మేము. ఎన్ని పెట్టుకున్నా దోమలు కొడుతుంది చిన్నమ్మ తేగా ఆ రూమ్లో. అట్లా ఉంటుంది. ఈ సెల్ఫ్లు అంటే సామాను మొత్తం తెచ్చుకోలేదు. ఏమన్నా ఎప్పుడు తెచ్చుకుంటారు మా సామాను? ఫ్రిడ్జ్, టీవీ ముందు రోజుల్లో. సరేనండి. ఇంక ఈ సెల్ఫుల్లో చక్కగా ఇంకా దీవెన పని మీకు తెలుసుగా ఎంత నీట్గా ఉండిద్దో. అన్నీ సరుతుకుంది. వాళ్ళ మాయ బట్టలు మహేంద్రాయి
ఇంకా ఇదంతా మామూలుగా ఇది ఒక రూము. లోనికి వెళ్దాం పదండి. తర్వాత ఇంకా దీవెన రూమ్ ఇది. అంటే కిచెను బెడ్రూమ్ రెండు కలిసి ఉన్నాయి మాట దీంట్లో. అదేం కిచెను మీరు చెప్పరా, మీరు చూస్తే బాగుంటుంది. నేను ఉంటున్న హోమ్ టూర్ అయితే నేను మొత్తం చెప్పేవాడిని. ఆ తపాలు నాది, ఆ గ్యాస్ నాదని. చెప్పు దీవెన, ఏది ఇది ఆ కిచెను, ఈ ఏరియా వరకు కిచెను. ఓకే, ఇంతవరకు ఏమో బెడ్రూమ్. మంచం తెచ్చుకోండి ఈసారి, సరేనా? అది డబ్బు కూడా మంచం ఒకటిసారి నిప్పి మనం చూద్దాంలే. ఈఎంఐలో కడతాం సార్ అంటే అంతే కదా. ఇంకేన్ని చక్కగా సర్దుకుంది దీవెన. ఏం దీవెన నీ సామాను ఇవన్నీ మా చిన్నమ్మయ్యేగా, ఇంకా తెచ్చుకోలేదా? అంతే, ప్రస్తుతానికి ఇప్పుడు తెచ్చుకున్నారు అంతే. ఇక్కడ వాతావరణాన్ని మీరు చూసుకోవాలి కదా, బాగుందా లేదా. సరే, ఎందుకు మీకు బాగుందా, నచ్చిందా? మహేంద్ర ముందుగా నూపుతున్నావు తల. మహేంద్ర బాగా చాలా నచ్చింది అనుకుంటా. సరే, ఇంతవరకు ఇచ్చానండి. ఆడ గ్యాస్ బండ్ పెట్టుకొని ఇంకా పొయ్యి అన్నీ మనం బుక్ చేస్తే అప్పుడు మా చిన్నమ్మ తీసుకొచ్చింది మాట. కింద ఉప్పు కారాలు అవన్నీ, ఇటు చుట్టూరా ప్లేట్లు, గిన్నెలు, గ్లాసులు, డబ్బాలు ఇవన్నీ. అంటే చాలా వరకు మా చిన్నమ్మలు భోజనాలన్నీ అక్కడే కదా చేసేది. ఇంకా మీకోసమే ఈ సామాను కూడా. మా బాబాయ్ ఇంకా రాలేదండి, డ్యూటీ దిగలేదు అనమాట. ఇంకొక గంట 2 గంటల్లో వస్తాడు. నాన్న ఉండరా, ఏడకి వెళ్ళకాకు ఈ పూట ఉండు, సాయంత్రానికి వైన్స్ వెళ్దాం, పార్టీ ఇస్తా అన్నాడు. సరే, ఇదండి దీని వాళ్ళ హోమ్ టూర్ అయితే. చెమటలు బట్టి అతని సాయంత్రం వర్షం ఉందనుకుంటా. ఇప్పుడే ఇంచుమించు 5:30-4:30 మధ్యలో అవుతా ఉంది. అయితే మేము హోమ్ టూర్ చేయడానికి రెడీ అవ్వలేదు. ఎక్కడికంటే మా మహేంద్ర ఉండవల గృహంలో ఒకటి, కృష్ణానది ఒకటి, ఇవన్నీ చూపించాలన్న దేవనాకి. బైక్ ఏం చేతిలో లేదు, బండి ఏమో ఇంటికాడ పెట్టుకుని వచ్చారు, వెహికల్లోనే ఉంది మన సొంత ఊర్లో. అది తెచ్చుకునేసరికి 1 నెల. ఎప్పుడు తెచ్చుకుంటావు? అది రేపు పొద్దున నాతో పాటు బండి మీద కొత్త బండి తెచ్చుకుందని. బైక్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతురా. ఇంకా బైక్ తెచ్చుకుంటే సరిపోద్ది. ప్రస్తుతానికి వాళ్ళ చేతులు బండి లేదు కాబట్టి విజయవాడ అంత లొకేషన్ దీవెన కూడా ఎప్పుడు చూడలేదు. మన వెహికల్ ఆ వినకొండ ఒకటి, ఆ గుంటిపాలెం ఒకటి చూసిన తప్ప కృష్ణానది వెళ్ళావు ఎప్పుడన్నా? అసలు వెళ్ళలేదా? వెళ్ళొచ్చు, ఆటోలేనా మా ఇక్కడ తీసుకోవచ్చు కదా. ఇప్పుడే వార్ 2 సినిమా అంట. ఎప్పుడు లాంచ్ అయ్యేది సినిమా? 14వ తారీఖు అంట. వాడు టికెట్లు బుక్ చేయన్నా దీవెన నాకు అని చెబుతా అన్నాడు. అక్కడ కీర్తి హాల్ అంటే మా ఊరు వచ్చి చూస్తారంట. ఇక్కడ కూడా రిలీజ్ అవుతుంది మంగళగిరి వెళ్ళు. వార్ 2 సినిమా అంటే మా మహేంద్ర బాబు ఎన్టీఆర్ లాగా ఉంటాడు కదా, అందుకని ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట. ఏం తమ్ముడు? అదేనండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనకి ఉండవల గృహాలు ఒకటి, కృష్ణానది, అదంతా నది మన దాకా నీళ్ళు వదిలేరు. ఇప్పుడు ఏమో కొంచెం ఉన్నాయి కనపడుతున్నాయి. మరి అక్కడ పోతే కానీ అర్థం కాదు. అప్పుడు గేట్లు ఎత్తారు బాగా. ఆ మూమెంట్లో పోయినట్టయితే బాగుండేది. చేపలు ఇవన్నీ బాగా కనపడేది. అప్పుడు బాగా పొంగి గేట్లు ఎత్తుంటారు. ఇప్పుడు అయినప్పుడు కొంచెం వస్తూ ఉండే. చూద్దాం మరి ఎట్లా ఉండిద్దో. ఈ వీడియో వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియో చూపిస్తాను. టమాటా మాత్రం తెగ పడుతున్నాయి. చివరి అంట కదా, అంతా నా మొహం పడుతుంది. అదిగా గాలి లేదు. మహేంద్ర బాబు వచ్చేసి, ఏం తమ్ముడు మరి నేను వచ్చాను రా, మరి పార్టీ ఏదంటే చికెన్ తీసుకొచ్చా కన్నా, చికెన్ తీసుకొచ్చా కదా అన్న, ఇంకేనా నీకు కావాల్సింది అంటా ఉన్నాడు. ఇప్పుడు మహేంద్ర తీసుకెళ్ళి నాకు ఉండవల గృహలో ఒకటి, అటు మళ్ళీ పియూపీ ఒకటి, ఇవన్నీ యూపీ అని తీసుకుపోయి సెలబ్రేషన్ చేస్తున్నాయి. ఎంత ఉన్నాయి గట్టిగానే ఉంటాయి లేవు. మహేంద్ర చేతులు 2 వేలు ఉండే. ఇప్పుడు పోయి మొత్తం ఇప్పిస్తాడు. వెళ్దాం పదండి. మరి ఇంకా పార్టీ మాత్రం మామూలుగా ఉండబోదు. మా బాబేమో సాయంత్రం కల్లా వస్తాడు. వచ్చిన కాంచి మా బాబాయ్తో మాట్లాడాల్సిన పనులు కూడా ఉండేయాలండి. వీళ్ళ పని మీద వచ్చి నేను అన్ని పనులు వస్తే చూసుకొని వెళ్ళాలి. ఒకటేం పని మాట్లాడుకోవాలి, ఇంకా మాట్లాడుకోలేదు. ఇక్కడ నైట్ స్టే చేసి రేపు ఉదయాన్నే నాన్న నేను మాకు తెలిసిన భాష మేత్రి అని చెప్పేసి కొంతమంది మేసులు తెలిసిన ఉన్నారు. ఆడ పోయి మాట్లాడుకొని మేము పని కనుక్కున్న తర్వాత మహేంద్ర జీవన్ అక్కడికి వస్తారు లేసనమ్మా. మీరు ఎక్కడున్నా చేసుకున్నా కూడా సరేనా? ఇంకా అదే మాట మ్యాటర్. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాండి. ఇంకా దీవెన మహేంద్ర హోమ్ టూర్ ఎలాగుందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొత్త వాళ్ళు వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు అన్న మాట్లాడండి, చివరి మాటలు చెప్పే కదండి. వాళ్ళకి లేదు ఛానల్ పెడదామంటే చూస్తున్నారుగా, వాళ్ళు కొత్తగా ఛానల్ పెట్టి ఒక రన్నింగ్ చేసుకుంటా ఏదో ఒక ₹10 సంపాదించుకుంటారులే అనుకుంటుంటే ఇంకా లేదు. ఇంప్రూవ్ అవ్వాలి. ఎప్పుడు అవుతారో ఏమో. బుజ్జను అలానే మా చెల్లెలు రోజా, మా తమ్ముడు టక్కు మన యూట్యూబ్ తెలియని వాళ్ళు కూడా మనం చూపించిన కాంచి టక్కు మనం పట్టుకొని బాగా నేర్చుకున్నారు. ఈసారి దీవెన కిచెన్ అమ్మా, లేకపోతే మీరు అత్త కోళ్ళు ఇద్దరు కలిసి ఒక ఛానల్ పెట్టుకొని చిన్నమ్మా. ఇద్దరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. మీ ఇక్కడికి వచ్చేయాల్సిన పని లేదు. దగ్గర మీ ఇద్దరి మీద ఒక 15,000 సంపాదించుకుంటారు నెల మీద. ఆ పని చేద్దాం.
మా చిన్నమ్మకి అలా దీవెన వంటలో పెట్టేసి ఛానల్ పేరు వీళ్ళిద్దరు కుకింగ్ చేపిద్దామండి. ఏమైందా నువ్వు కూడా చేస్తావా? స్మార్ట్ మహేంద్ర అనే బ్లాగ్స్ వస్తాయి ఈసారి నుంచి. ఏమంటా? సరే నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగతా జరగబోయే చూపిస్తాను. సరేనా? ఈ వీడియో ఇంతవరకే. ఇంకా ఈ వీడియోలో అని చెప్పేసి కాన్సెప్ట్ చెప్పండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయినా అడగండి దీవెన. మా హోమ్ టూర్ ఎలాగుందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ అని చేయండి. అది ఏదో 2 మాటలు అన్నా చెప్పమైందా? నువ్వు చదువుతారా? మా వాడు ఎంతేనా? ఏ ఊర్లో అది? విజయవాడ తాడేపల్లి. ఓకే సరే, అక్కడికి వెళ్దాం మరి. ఇంకా రెడీ అయినట్టు మీరు? సరే వెళ్దాం పదండి.